ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై జనసేన గురిపెట్టింది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజులు పర్యటించనున్నారు. వివిధ వర్గాలతో సమావేశమై క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ అధ్యయనం చేయనున్నారు. పొత్తుల ప్రాధాన్యతను ఇరు పార్టీల నాయకులకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన గురిపెట్టింది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోను, ఎల్లుండ కాకినాడ జిల్లాలో, ఆ తదుపరి అంటే 15, 16, 17వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగాను ఆయన 3 రోజుల పాటు పర్యటించున్నారు. ప్రధానంగా జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. వివిధ సెక్షన్లతో, ప్రధానంగా తీసుకుంటే వివిధ సెక్షన్లతో ఆయన సమావేశం అవడంతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్లతో కూడా ముఖ్యంగా ఒక 40 మంది ఎవరైతే మెయిన్ క్యాడర్ ఉన్నారో వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సమావేశం అవడంతో పాటు అసలు జనసేన లేదా తెలుగుదేశం యొక్క కూటమి విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా క్యాండిడేట్లను సెలక్షన్ చేయాలి, ఎవరెవరు ఎట్లా నియోజకవర్గ స్థాయిలో కలిసి పనిచేయాలనే దానిపై ఆయన దశ నిర్దేశం కూడా చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో భాగంగా 3 రోజుల పర్యటన ఉంటుంది. 3 రోజులు అంటే రేపు అమలాపురంలో పర్యటిస్తారు. అమలాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఉంటారు. అంటే యాక్చువల్ ఈరోజే ఏదైతే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్కి ల్యాండ్ అవ్వడానికి సాంకేతికపరమైన అనుమతులు లభించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. అయితే రేపటి నుంచి మాత్రం పర్యటన యథావిధిగా ఉంటుందని జనసేన వర్గీయులు చెప్తున్నారు. ఆయన బై రోడ్ చేరుకుని ఈ యొక్క ఏదైతే ఈ 3 రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎక్కువ సీట్లు జనసేన తీసుకునేందుకు కూడా ఆలోచన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్త సీట్లలో భాగంగా అధిక సీట్లు గోదావరి జిల్లాలో తీసుకోవాలని, అందుకు అవసరమైన ఎంపిక ప్రక్రియకు కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఈ 3 రోజుల పర్యటనలో కూడా ఒక ఎంపిక ప్రక్రియకి సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని కూడా ప్రకటిస్తారు. అంతేకాదు ఇక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 అభ్యర్థులు 2వ స్థానాలని జనసేన తీసుకుంటుందని ఉన్నప్పటికీ కూడా ఈక్వేషన్స్ మారుతున్నాయని, ప్రధానంగా తీసుకుంటే ఈ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో పాటు గతంలో తీసుకుంటే 2019లో పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఒంటరి పోటీ చేశారో అప్పుడు దాదాపు 20,000, 30,000 ఓట్లు కూడా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఈ యొక్క రాజకీయాన్ని నిర్దేశించే స్థానాలు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఒక 5 స్థానాల్లో 30,000 ఓట్లు పైబడి వచ్చాయి, కొన్ని స్థానాల్లో 20,000 ఓట్లు పైబడి వచ్చాయి. అంటే జనసేనకి ప్రధానంగా ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు ఓట్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా మహిళా ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఇటీవల కాలంలో జనసేన 2019 నుంచి 2024 లోపల ఒక ఉమ్మడి తూర్పుగోదావరిలో చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా పనిచేసింది, ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో పర్యటించడం, ప్రభుత్వం ఈ యొక్క రోడ్లు వేయకపోవడం, వీటిపై కూడా ఆయన అల్టిమేటం జారీ చేసి ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యే విధంగా చేయడంతో కూడా ప్రజల్లో కూడా జనసేన పట్ల పట్టు పెరిగింది, ఓటు శాతం కూడా పెరిగింది. గోదావరి జిల్లాలో ఓటు శాతం పెరగడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన జెండా ఈ ప్రాంతంలోనే ఎగరేసేందుకు అవసరమైన సీట్లను సాధించేందుకు పవన్ కళ్యాణ్ దశ నిర్దేశం చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇప్పటికే 3 పార్లమెంటు పరిధిలో ఒక పార్లమెంటు స్థానాన్ని జనసేన తీసుకోవాలని యోచిస్తుంది. అది కాకినాడ తీసుకోవాలని ఆలోచనలో ఉంది. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన పోటీ చేసేందుకు సమాయత్తమవుతుంది. దానిలో భాగంగా ఇప్పటికే కోనసీమ జిల్లాలో తీసుకుంటే రాజోలు సీటు డిక్లేర్ చేయడం జరిగింది. ఒక పక్క కొత్తపేట కూడా జనసేన పోటీ చేస్తుందని, అమలాపురం కూడా జనసేన తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైనా టిక్కెట్లు ఇతిమిద్దంగా తేలలేదు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనానంతరం టిక్కెట్లు ప్రకటించే అవకాశం ఉంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.